హాయ్ దిస్ ఇస్ స్వాతి మైత్రియా వెల్కమ్ టు ఎన్టీవీ. మరి చక్కటి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో మన జయం రవి. మరి జయం రవి ఒక సైంటిఫిక్ ఫిక్షన్ ద్వారా ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ద్వారా మన ముందుకు వచ్చారు. అదే యమపాశం చిత్రం ద్వారా. మరి ఆ చిత్ర విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి మన స్టూడియోలో జయం రవి ఉన్నారు. ఆయన మీట్ అవుదాం. హాయ్ రవి. హాయ్. హౌ ఆర్ యు? గుడ్. హౌ ఆర్ యు? యా గుడ్. సో తెలుగు ఇట్ సైడ్ రాక చాలా రోజులు అయినట్టుంది. మిమ్మల్ని చూసి కూడా చాలా రోజులు అవుతుంది. సో యూ డోంట్ ఈవెన్ మిస్ తెలుగు? డెఫినెట్గా మిస్ చేస్తాను. నాన్నగారి గురించి మీకు తెలిసే ఉంటుంది, రెడ్డి మోహన్ గారు. అంటే మా స్కూల్లో ఇప్పుడు చిన్నప్పుడు అంతా చెన్నైలో ఉండేవాళ్ళం మేము. అక్కడ ఎప్పుడు హాలిడేస్ ఇస్తారు, అప్పుడు మొత్తం ఇక్కడే ఉండేవాళ్ళు. సో నాన్నగారు అప్పుడు చాలా హిట్స్, ఫుల్ బిజీ. సో ఎడిటింగ్ నేర్చుకోవడం, షూటింగ్ వెళ్ళడం నాన్నగారితో. సో అలాగే తెలుగు సినిమాలోనే నేను నేర్చుకున్నది ఎక్కువ. అంటే నా బేసిక్స్ తెలుగు సినిమా నుంచి. ఓకే, బట్ తెలుగు ఫ్యాన్స్ అందరూ మిమ్మల్ని బాగా మిస్ అవుతుంటారు. బట్ యూ హ్యావ్ సెటిల్డ్ దేర్. లేదండి, ఎక్కడ ఉన్నా మనసు ఇక్కడే ఉంటుంది నాకు. ఎందుకంటే ఎక్కడ తీస్తున్నామో అక్కడే ఇవ్వాలి కదమ్మా. దట్స్ ట్రూ. సో చాలా రోజులకి ఈ చిత్రం ద్వారా అయినా తెలుగు ప్రేక్షకుల దగ్గర అవుతున్నారు. అండ్ హోప్ సో ఇది ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్, సో తనియు ఉర్వన్ సక్సెస్లో ఫుల్ జోష్లో ఉన్నట్టున్నారు. సో అది ఎంజాయ్ చేస్తున్నారా ఇంకా, ఎలాంటి ఇంకా ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో బిజీ అయిపోయారా? అది చాలా పార్టీస్ అయిపోయాయి, దానికి చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలా సంతోషంగా ఉంది. అండ్ యూనో అది ఎప్పుడు ఒక సక్సెస్ తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో అది మనం మీట్ చేయాలంటే ఇంకా పెద్ద హిట్ కోసం మనం ఎదురు చూడాలి. సో దానికి తగ్గినట్టు మనం పని చేయాలి. సో అలాగే చేస్తున్నాను, రెస్పాన్సిబుల్గానే ఉన్నాను. సో అది ఇట్స్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ హిట్ తనియు ఉర్వన్ అనేది, అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ హిట్ ఫర్ అస్. సో నాన్నగారు అదే చెప్పారు, ఇన్ని రోజులు మా అన్నగారు వచ్చి రీమేక్ చేస్తూ తెలుగు సినిమాలు మొత్తం అక్కడ తమిళ్లో మేమే రీమేక్ చేసేది. సో అలా చేసుకొచ్చాం. సో నాన్నగారు పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ, తెలుగు సినిమాని డౌన్ సౌత్ రీచ్ అవ్వడానికి చాలా ప్రయత్నం మా నాన్నగారే చేస్తుంటారు ఎప్పుడు. సో అది ఒక సైడు. మరి మేము ప్రూవ్ చేయాలి కదా, ఒక క్రియేటివ్గా మేము ఏంటనేది ప్రూవ్ చేయాలి. సో 2 years చాలా కష్టపడి మా అన్నగారు రాజా వచ్చి ఒక సూపర్ చిత్రం తనియు ఉర్వన్ అని వెయిట్ చేసి బాగా చేశాడు. సో ఇట్స్ అ ఫ్యామిలీ సక్సెస్. ఓకే, సో అంటే అంత పెద్ద సక్సెస్ మూవీని మరి తెలుగులో తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? బికాజ్ ఇది ఇప్పుడు చరణ్ చేస్తున్నాడు. అవును, అది చాలా సంతోషమే మాకు. ఎందుకంటే మీరే ఎందుకు చేయలేదు అని అంటే దానికి ఒక ఇమేజ్ కావాలండి. అక్కడ తమిళ్లో కొంచెం నాకు ఆ ఇమేజ్ ఉంది. సో ఇక్కడ అది ఇంకా రావడానికి టైం అవుతుంది, అది నాకే తెలుసు. సో ఒక ఇన్స్పెక్టర్గా, ఒక అసిస్టెంట్ కమిషనర్గా ఒక రోల్ చేయాలంటే కొంచెం ఆ ఇమేజ్ పెంచాలి కొంచెం. అది రామ్ చరణ్కి ఇక్కడ ఉంది. సో అందుకని అతను చాలా యాప్ట్గా ఉంటాడని. సో ఇలా రామ్ చరణ్ ఈ మూవీ తనియు ఉర్వన్ రీమేక్ చేస్తున్నారు అనుకున్నప్పుడు హౌ డిడ్ యు ఫీల్? లైక్ అంత బిగ్ బ్లాస్ట్ మూవీ తెలుగులో ఇలా రీమేక్ చేస్తున్నారని తెలియనప్పుడు ఏమనిపించింది మీకు? లేదు, ఈ ఒక్క మూవీ వచ్చి ఇండియా మొత్తం ఒక రిజిస్టర్ అయిన ఒక మూవీ. సో ఇది ఎవ్రీ లాంగ్వేజ్లో చేయాలి, ఆ లాంగ్వేజ్కి తగినట్టుగా ఆర్టిస్టులు చేయాలి, అప్పుడే ఇది సక్సెస్ఫుల్గా ఉంటుంది. తమిళ్లో నేను అరవింద్ స్వామి గారు చేసాం. సో అక్కడ నా ఇమేజ్ ఉండేవారు, లేకపోతే నాకన్నా ఎక్కువ. సో అలాంటి వాళ్ళే చేయాలి ఈ సినిమా. సో అలా చూస్తే తెలుగులో పర్ఫెక్ట్ మ్యాచ్ రామ్ చరణ్. అది విన్న తర్వాతనే నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఓకే, ఈ సినిమా చెడిపోదు అని ఒక చాలా నమ్మకం ఏర్పడింది. నిజం. అంటే మూవీ గురించి లైక్ ఏదైనా ఇన్పుట్స్ కానీ, లేదంటే ఇంకేదైనా లైక్ తను మార్చుకోవడానికి ఏదైనా మీకేమైనా ఫోన్ చేయడం జరిగిందా చరణ్? లైక్ లేదు, హీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్. అతని సినిమా వచ్చి మన రాజమౌళి గారిది గ్రేట్ ఫిల్మ్, యూనో వాళ్ళ కాంబినేషన్. ఆ సినిమా నేను చాలాసారి చూశాను. ఐ లవ్ దట్ ఫిల్మ్, మగధీర. సో అది అతను వచ్చి నా దగ్గర అడగడం ఏంటి, అది అలా ఏం జరగలేదు. హీ నోస్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఓకే, ఫైన్. సో కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్ యమపాశం, ఇది తమిళ్లో మిరుదన్. యా,
యమపాశం అని తెలుగులో యమపాశం. టైటిల్ పెట్టారు. యాక్చువల్లీ వాట్స్ ద కాన్సెప్ట్ అంటే సైంటిఫిక్ ఫిక్షన్ ఇలాంటి వైరస్ కాన్సెప్ట్స్ ఇంతకు ముందు కూడా చాలా చూసాం. బట్ అంతకు ముందు వచ్చిన సినిమాలకి అండ్ మీరు చేసిన సినిమాకి వాట్ విల్ సీ ది డిఫరెన్సెస్? డెఫినెట్గా అండి. అంటే మనం జాంబీ అని ఒక జానర్ ఉంది, ఓకే, అది వెస్టర్న్ జానర్. అలా ఒక 500-400 ఫిల్మ్స్ వచ్చాయి హాలీవుడ్లో, ఇంకా ఇండియాలో రాలేదు అది. అండ్ సౌత్ ఇండియాలో డెఫినెట్గా రాలేదు. ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా స్పూఫ్ లాగా చేశారు కానీ ఆ కాన్సెప్ట్ ఎగ్జాక్ట్గా చేయలేదు. సో మనం ధైర్యంగా చెప్పొచ్చు ఇండియాలోనే ఫస్ట్ జాంబీ మూవీ యమపాశం అని చెప్పొచ్చు. సో అలా చేసేటప్పుడు ఎప్పుడు ఒక న్యూ జానర్ని మనం సౌత్లో కానీ నార్త్లో కానీ ఇండియాలో వచ్చినప్పుడు ఏదైనా ఒక్క విషయం మనకి తెలిసిన విషయంగా ఉండాలి. సో మనకి ఆల్రెడీ పరిచయం అయిన ఒక ఇండియన్ ఎమోషన్ ఉంది కదా, అదే పెట్టాం సినిమాలో. ఒక సిస్టర్ సెంటిమెంట్ అనేది సినిమా ఉన్న ఒక యూనో వెన్ సినిమా వాస్ డిస్కవర్డ్ ఫ్రమ్ దట్ టైమ్ ఇట్ ఇస్ బీన్ హ్యాపెనింగ్. సో ఆ సిస్టర్ సెంటిమెంట్ని కొంచెం ప్లే చేసాం. సో డెఫినెట్గా ఐ థింక్ ఇది మీరు చెప్పినట్టు ఇట్స్ సైన్స్ ఫిక్షన్. డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ హారర్, ఇట్స్ సైన్స్ ఫిక్షన్. సో అందరూ చూడొచ్చు. ఇది హారర్ అంటేనే ఒక డివిజన్ ఉంటుంది. ఇది వచ్చి సైన్స్ ఫిక్షన్. ఒక వైరస్ స్ప్రెడ్ అవుతుంది, అది ఎలా అవుతుంది ఏంటనేదే కాన్సెప్ట్. ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటేనండి, ఇంతవరకు మనం హాలీవుడ్లో అంటే రెఫరెన్స్ కోసం చెప్తున్నాను నేను, కంపారిజన్ ఏం లేదు. 2012 అనే సినిమా, డే ఆఫ్టర్ టుమారో అనే సినిమా, హ్యూమన్ వర్సెస్ నేచర్ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. అది ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇండియన్ సినిమాలో. మన ఫుల్గా ఇక్కడే ఫ్యామిలీ, రివెంజ్, పాలిటిక్స్, కరప్షన్ ఇలాగే వెళ్ళాం. వాళ్ళ పరిధి వరకే ఉన్నాయి అంతే. అదే అవుట్ ఆఫ్ దట్ ఇంకెవరు ఆ అవుటర్ సర్కిల్ ఇంకా మనం రీచ్ అవ్వలేదు. ఈ సినిమా ఇప్పుడు మనం చాలా అన్యాయం చేస్తున్నాం నేచర్కి అగెన్స్ట్గా. యూనో డిఫారెస్టేషన్, పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్కి మనమే రెస్పాన్సిబుల్. సో అది ఆ నేచర్ మన మీద తిరగబడితే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఇమాజినేషన్ కాన్సెప్ట్ మీద వెళ్ళడం జరిగింది. సో అంటే మొత్తం ఓవరాల్గా షూటింగ్ అంతా ఎక్కడెక్కడ చేశారు? స్టార్టింగ్ విత్ ఊటీ అండి. ఊటీలోనే ఫారెస్ట్. మాకేంటంటే ఒక టోటల్ అపోకలిప్ట్ వరల్డ్ని చూపించాలి. అంటే ఊటీలో కొంచెం చలి కదండి, అందుకని పొద్దున ఎవరు లేరు. అందుకని 5 to 7 అక్కడక్కడ నిప్పు అంటుకుని అలాగా చేసి వాళ్ళు మార్నింగ్ వాళ్ళు నిద్ర లేచి రావడం కన్నా అంత క్లీన్ చేసి వాష్ చేసి సో అలాగే చేసాం. దానికి మాకు ఊటీ చాలా హెల్ప్ అయింది. అక్కడి నుంచి కోయంబత్తూర్ అనే ఒక స్టేట్ తమిళనాడులో, అక్కడికి షిఫ్ట్ అవుతుంది స్టోరీ. సో ఈ ట్రావెల్లో ఏం జరుగుతున్నది అనేది స్టోరీ. మీ క్యారెక్టర్ ఏంటి దాంట్లో? నేను ఒక ట్రాఫిక్ కాప్. అంటే ఇక్కడ తెలుగులో ట్రాఫిక్ కాప్గా లీడ్ యాక్టర్స్ ఎవరో చేశారా తెలియదు, లేదు అలాగే అనుకుంటున్నాను. నేను కొంచెం రీసెర్చ్ చేశాను, సో అంతవరకు లేదనుకుంటాను నేను. సో అది ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ నాకు దొరికింది. సో అందువలన సరే ఓకే చేసేద్దాం అని. అంటే బిఫోర్ దాట్ ఈ కాన్సెప్ట్ సైన్ చేయకముందు మీ మూవీస్ అన్ని ఒక మంచి లవర్ బాయ్ ఇమేజ్, హ్యాండ్సమ్, చక్కటి క్యారెక్టర్తో కూడుకున్న సినిమాలు వచ్చాయి. అంటే సౌందరరాజన్ గారి కాన్సెప్ట్ మీకు ఫస్ట్ లైన్ అలా చెప్పినప్పుడు హౌ డి యు ఫీల్? అంటే ఏమనిపించింది? డెఫినెట్గా ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అనేది మీకు నమ్మకం కలిగిందా? అంటేనండి అతను ఎప్పుడు అది చెప్పడం రాదు అతనికి, నరేషన్ రాదు. హీజ్ అ విజువల్ పర్సన్, అంటే తీసేస్తాడు. ఆ నమ్మకం ఉన్నింది నాకు. సో అది ఫస్ట్ సిట్టింగ్లో జాంబీ అనే ఒక జానర్. హీఈస్ అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ అ జానర్ ఫిల్మ్. అతను ముందు సినిమా చూస్తే నాయిగల్ జాగ్రత్త అనే ఒక సినిమా, ఒక డాగ్కి హ్యూమన్కి ఉన్న రిలేషన్షిప్, ఒక లవ్, ఒక యూనో ఇట్ ఈస్ వన్ అన్కండిషనల్ లవ్ అని చెప్తాం మనం, అది చూపించారు. అది ఇంతవరకు మన సౌత్ ఇండియాలో అలాంటి జానర్ రాలేదు. దానికి ముందు సినిమా ఒక బ్యాంక్ రాబరీ. బ్యాంక్ రాబరీ ఒక సీన్గా ఉంటుంది, కానీ సినిమాగా ఎవరు చేయలేదు. సో ఇదంతా జానర్గా బ్యాంక్ రాబరీ అనేది జానర్, డాగ్ అండ్ హ్యూమన్ అనేది ఒక జానర్. సో జాంబీ అనే ఒక జానర్ని వచ్చినప్పుడు నేను అది కొంచెం నేను పాజిటివ్గా తీసుకున్నాను. అంటే ఎందుకు అంటే ఎవరు చేయనిది మనం చేయాలి అని నెగటివ్గా కాకుండా
ఎందుకు మనం చేయకూడదు అని పాజిటివ్గా. డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో వెళ్తుంటేనే యూ కెన్ రీచ్ ద ఎగ్జాక్ట్లీ అండ్ nowadays people are very acceptable to innovative ideas. Exactly. So అందుకని That's what I'm asking. ఎంతకు ముందు మీరు చేసిన కాన్సెప్ట్స్ కి అండ్ ఈ చిత్రానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఆపోజిట్. యాక్చువల్గా అంటే యూ లవ్ లైక్ ఈ కైండ్ ఆఫ్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ని సైన్ చేయడం అనేది. ఐ డెఫినెట్లీ లవ్ అండి. ఎందుకంటే నాకు ఒక ఇమేజ్లో వచ్చి ఇరుక్కుపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు యాక్షన్ హీరో అంటే అదే మైండ్లో పెట్టుకుని వస్తారు. అది నాకు మళ్ళీ అదే చేయడం నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కొత్త విషయం సినిమాలో చేయాలి. ఎందుకంటే నేను ఒక కమ్యూనికేషన్ స్టూడెంట్, నేను విజువల్ కమ్యూనికేషన్ చదివాను. సో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది నా రెస్పాన్సిబిలిటీ, నాకు కూడా రెస్పాన్సిబిలిటీ. సో అలాగే నేను ఎప్పుడు అనుకుంటాను. సో అలా అనుకునేటప్పుడు ఈ సినిమా వచ్చింది నాకు. సరే ఓకే, ఇప్పుడు వీఆర్ ఇన్ అ పొజిషన్ టు ట్రై సంథింగ్ న్యూ. అండ్ ఎప్పుడు యూనో ఆంధ్రలో సరే ఎక్కడైనా సరేనండి, తెలుగు వాళ్ళు సరే తమిళ వాళ్ళు సరే ఒక న్యూ ఇన్నోవేటివ్ ఐడియాని ఈజీగా అక్సెప్ట్ చేయడం ఇక్కడే జరుగుతుంది ముందు. సో అందుకని సరే ట్రై చేసి చూద్దామని ట్రైలర్ చూసి అందరూ చాలా హ్యాపీ. ఈవెన్ ట్రైలర్ కూడా చూస్తుంటే చాలా డిఫరెంట్ గా వస్తోంది. థ్యాంక్ యూ. వెరీ క్యాచీగా, ఎగ్జాక్ట్లీ అంటే లైక్ రీచబుల్ గా అనిపిస్తోంది. సో ఈ మూవీ మొత్తం వచ్చేటప్పటికి వాట్స్ యువర్ డాడ్స్ రియాక్షన్? ఎలా ఆయన అంటే ఈ ఒక్క సినిమా మాత్రమే మా నాన్నకి తెలియకుండా చేశాను. అంటే ప్రతి స్టోరీ ఆయన వింటారు, విని ఇది ఓకేరా, ఇది ఇలా చూసుకో, ఇది నీ క్యారెక్టర్ ఇలా చేసుకో, లుక్ ఇలా పెట్టుకో అని సజెషన్ ఇస్తారు. ఈ ఒక్క సినిమా నాకే అర్థం కాలేదు ముందు, నాకే ముందు అర్థం కాలేదు, ఇది ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఆలోచిస్తే సరే ఓకే తెలియకుండా చేసేద్దాం ఎలాగైనా, వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుంటారు అని కొంచెం రిస్క్ తీసాను నేను. కానీ ఇప్పుడు నాన్నగారే చెప్తున్నారు మంచిది, అందరూ మంచి టాక్స్ ఉన్నాయి, మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి సినిమా గురించి, అందరూ చూసే వాళ్ళు కూడా మన డిస్ట్రిబ్యూటర్స్ కొన్ని మంది చూశారు. సో వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే అందరూ చెప్పారు ఆల్ ది బెస్ట్, బాగా చేయి అన్నారు. దట్స్ గ్రేట్. సో మీ హీరోయిన్ లక్ష్మీ మీనన్ గురించి, సో తనది ఏంటి అసలు క్యారెక్టర్, తనది ఎలా వచ్చింది పాత్ర అంతా? చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే ఇది వచ్చి షీ ప్లేస్ అ డాక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో ఈ ఒక సైన్స్ ఫిక్షన్లో డాక్టర్ అనేది చాలా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ డెఫినెట్గా. సో ఆ అమ్మాయి ఎలాగంటే ప్లేఫుల్గా ఉంటారు, అంటే జోక్స్, గాసిప్స్ అంతా ఉంటుంది. కానీ షార్ట్ అంటే ఒక పర్ఫెక్ట్ రియాక్షన్ ఎలా ఇవ్వాలనేది నిజంగా అది నేర్చుకోవాల్సిన ఒక విషయం. సూపర్బ్ యాక్ట్రెస్ అండ్ నో గ్లామర్, నథింగ్, ఓన్లీ షీ బిలీవ్స్ ఇన్ హర్ రోల్ ఇన్ ద మూవీ. సో అలా రావడం చాలా కష్టం ఇప్పుడు ఉన్న సినిమాలో. సో ఏది ఎక్స్ట్రా ఇది లేకుండా ఓన్లీ పర్ఫార్మెన్స్ని బిలీవ్ చేసి వచ్చే ఒక యాక్ట్రెస్ లక్ష్మీ మేనన్. అండ్ అది అక్కడ చెప్తారు చెన్నైలో వచ్చి లక్ష్మీ మేనన్ ఏ సినిమా చేసినా హిట్ అయిపోతుంది అని అంత చెప్తారు. నేను చెప్పాను నువ్వు ఏ సినిమా చేసినా హిట్ అవుతుంది, అదే నేను చెప్పాను నువ్వు వచ్చి సినిమాకి లక్కీ కానీ నేను హీరోయిన్కి లక్కీ అని చెప్పాను. దట్స్ గ్రేట్. సో నార్మల్గా ఈ సెన్సార్ బోర్డు నుండి కూడా ఏదో ఇబ్బందులు ఎదురైనట్టు విన్నాం. లైక్ ఏ అంటే మీరు ఏ అడిగినట్టు విన్నాం, అంటే ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉండింది అప్పుడు? అంటేనండి ఇది న్యూ కాన్సెప్ట్, ఇది హారరా సైన్స్ ఫిక్షనా ఏంటి అనేది మనకు తెలీదు. ఇప్పుడు హాలీవుడ్లో అంటే కంపారిజన్కి పీజీ అనే ఒకటి ఉంది, అక్కడ పీజీ ఇక్కడ యూఏ. సో పీజీ అనేది విత్ పేరెంట్స్ యూ కెన్ గో వాచ్ ద ఫిల్మ్. అబౌవ్ 13 అబౌవ్ 14 యూ కెన్ వాచ్, బిలో 13 and 14 పేరెంట్స్తో వెళ్ళి చూడొచ్చు అనేది పీజీ అనేది. అది ఇక్కడ ఈక్వలెంట్ ఇస్ యూఏ. సో ఈ జానర్ వచ్చి సైన్స్ ఫిక్షనా హారరా అని కొంచెం కన్ఫ్యూషన్ అయ్యి ఇది యాక్షనా అలాంటి కొంచెం ఇబ్బంది ఉన్నింది మాకు. సో వాళ్ళకు ఐ మీన్ ఇట్స్ దేర్ డ్యూటీ టు డిసైడ్. I mean, we are nobody to contradict their decisions. సో అది అడిగితే ఇచ్చారు. సో మేము రివైసింగ్ కమిటీకి వెళ్ళాం. అంటే అవెంజర్స్ అని ఒక సినిమా ఉంది, అంటే ఎక్కువ యాక్షన్ ఉంది అన్నారు.
సో అవెంజర్స్ సినిమాలో లేని యాక్షన్ అది యూఏ అని ఇచ్చారు. సో అలా కొంచెం రెఫరెన్సెస్ చూపించి ఇది ఈ జానరు జాంబీ అనేది ఒక జానరు 500 ఫిల్మ్స్ వచ్చాయి హాలీవుడ్లో, దానికి ఈ రేటింగ్ ఇచ్చారు అది ఇది అని డిస్కషన్ పెరిగి అందుకని కొంచెం లేట్గా ఒక 1 వీక్ ఒక లేట్ 1 వీక్ అయింది. పోస్ట్ ఓకే 1 వీక్ పోస్ట్ పోన్ అయింది, కానీ మా ఫైట్ వర్త్ అయింది నిజంగా. సో వీఆర్ రియలీ హ్యాపీ నౌ. నా ఒకే ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు ఈ సినిమా అందరూ చూడాలనేదే నా ఆదంగం, అది వేరేం లేదు. లైక్ అంటే మీరు చెప్పినట్టు లైక్ పేరెంట్స్తో వెళ్ళి చక్కగా చూసి మూవీనైనా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అవును, ఇప్పుడు పిల్లలు ప్లే స్టేషన్ ఆడుకుంటున్నారు, మాకన్నా ఎక్కువ జాంబీ స్కిల్ చేసేది వాళ్ళే. మాక్సిమం అవే ప్లే చేస్తున్నారు ఇప్పుడు. నేను ఈ పిక్చర్ లో కిల్ చేసిన జాంబీ కంటే వాళ్ళు ప్లే స్టేషన్ లో కిల్ చేస్తారు. సో అది ఒక ప్లే లాగే సినిమా. సో ఇట్స్ జస్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ టెర్రరైజింగ్, బట్ విజువల్లో కామెడీ ఉంది, లవ్ ఉంది, యాక్షన్ ఉంది, అంతా ఉంది. ఒక హోల్సమ్ ఎంటర్టైనర్ అండి. సో మ్యూజిక్ పాటలు ఇవన్నీ ఉన్నాయా? సాంగ్స్ ఉన్నాయండి, రెండు సాంగ్స్ మాత్రం, 2 సాంగ్స్. ఎందుకంటే ఈ సినిమా వచ్చి అండర్ 2 hours, ఎందుకంటే న్యూ కాన్సెప్ట్ ఇది, అంతే ఇవ్వాలి ఆడియన్స్కి. ఎక్కువ ఇస్తే కొంచెం అదే భోజనం ఎక్కువ తిన్నట్టుగా అయిపోతుంది. సో అంతే ఇవ్వాలి. అది ఒక ఇంట్రెస్ట్ అయ్యేటప్పటికి అయిపోవాలి సినిమా, అప్పుడే పార్ట్ 2కి వస్తారు అనుకుంటున్నాం. అంటే దేవుడు దయ వల్ల అవ్వాలి. సో మీరు మంచి సింగర్ అని కూడా విన్నావు, బాగా పాటలు పాడతారని. మా ప్రేక్షకుల కోసం ఈ మూవీదైనా సరే మీ ఇష్టం, యువర్ ఫేవరెట్ సాంగ్ ఆర్ ఎనీ డైలాగ్ మీ ఇష్టం, మీ చాయిస్. అయ్యో, తెలుగులో అయితే చాలా రోజులు అయిందండి, అందుకే అంటున్నాను విని. ప్రియతమా తెలుసునా, నేను మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అడగట్లా, మీరు పాట పాడండి. ఓకే, తమిళ్లోనే అది. ఎనీథింగ్ ఎల్స్ మీ ఇష్టం. అది నా ఫస్ట్ సినిమా జయం, సో అందులో నుంచే. సో జయం ఇస్ మై విజిటింగ్ కార్డ్. ఓకే. கவிதையே தெரியுமா உன்னனவு நான் தானடி. ஒன் மோர் சாங் ஐ லைக். கோடி கோடி மின்னல்கள் ஓடி வந்து பாயுதே, ஏனடி ஏனடி ஏனடி, ஓடி வந்த ஆசைகள் ஓசையின்றி போகுதே, ஏனடி ஏனடி ஏனடி. వావ్, బ్యూటిఫుల్ అండి. ఈ మధ్య కాలంలో అసలు సినిమాలో సింగర్స్ ని పక్కకు పెట్టి హీరోయిన్స్ హీరోలే పాడేస్తున్నారు, ఛాన్సులు ఇవ్వకుండా. అసలు అందుకే ఒక డెసిషన్ తీసుకుంటాం యూనియన్ లో కలిసి మాట్లాడి, మేము సింగర్ గా, అంటే సింగర్స్ ఇప్పుడు యాక్టర్ గా వస్తున్నారు కదా, సో మేము కరెక్ట్ గా ఇవ్వాలి కదా, బ్యాలెన్స్ చేసేద్దామని. సో మరి డైరెక్ట్ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? చాలా ఆఫర్స్ వచ్చాయండి, అది ఏదో కొంచెం డిఫరెన్సెస్ వల్ల అది అవ్వలేదు. డెఫినెట్గా చేయాలని కోరిక ఉంది నాకు, అంటే చేసి తీరాలి. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్నది నేను, సినిమా ఇక్కడ నేర్చుకున్నాను నేను, సో ఇక్కడే ఇవ్వాలి నేను. సో అది ఇంతవరకు కుదరలేదు, ఇప్పుడే సైమిల్టేనియస్ రిలీజ్ నాకు దొరికింది. సో నెక్స్ట్ స్టెప్ డెఫినెట్గా తెలుగు మూవీతో మళ్ళీ మనం ఇలాగే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, నైస్ టాకింగ్ టు యూ, నైస్ మీటింగ్ యూ, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ తనియోరువన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది జయం రవితో మనం చిట్ చాట్ చేసిన చిత్రం గురించి, యమపాశం చిత్ర విశేషాలు చక్కగా షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్ టు NTV.